నమస్కారం అండి. మనం ఇప్పుడు ఉమామహేష్ గారు రచించిన 'అక్క బంగారం' అనే కథను విందామా? అపరాహ్న వేళ బంగారి పరిగెడుతోంది. నుదుటి మీద నుంచి జారే చెమటని, పుస్తకాల సంచి బరువుని ఓడిస్తూ, పెదవులపై విచ్చుకున్న నవ్వు, కళ్ళల్లో వెలుగు తోడురాగా, స్కూల్ నుంచి ఇంటికున్న ఆ కిలోమీటర్ దూరం ఆమె తలలో కనకాంబరం దండలో దారమంత చిన్నదనిపించేలా పరిగెడుతోంది. నువ్వింకా ఆడపిల్లవి, ఈ గెంతులు పరుగులు మానేయాలి అని వారం క్రితమే నానమ్మ చెప్పిన మాటలు గుర్తున్నా పరిగెడుతోంది. ఓయ్ బంగారి, నీకు తమ్ముడు పుట్టాడే, వెళ్ళాలనుంటే వెళ్ళు, హాజరు వేస్తాలే అని మాస్టర్ అన్నదే తడవు మొదలైందా పరుగు. గులాబీ రంగులో బిగించిన పిడికిళ్లతో పెరటిపాకలో తన పక్కలో హాయిగా నిద్రపోతున్న తమ్ముణ్ణి మురిపెంగా చూపిస్తూ నీరసంగా నవ్వింది బంగారి తల్లి. ఇంతలో నానమ్మ పరుగు పరుగునొచ్చి పురిటి స్నానం అయ్యే వరకు తమ్ముణ్ణి ముట్టుకోవడానికి వీల్లేదని బంగారిని హెచ్చరించింది. అతి కష్టం మీద ఆ 10 రోజులు తమ్ముణ్ణి దూరం నుంచే చూస్తూ గడిపిన బంగారి ఆ తర్వాత మాత్రం వాడిని వదలలేదు. స్నానం అయ్యాక సాంబ్రాణి పొగ తనే పెట్టడం, వాడి బుల్లి బుల్లి వేళ్ల మధ్యలో తన వేలు పెట్టి వాడు గట్టిగా పట్టుకుంటే ఆ మెత్తటి స్పర్శకి మురిసిపోవటం, తెల్లవారుజామున 4 గంటలకల్లా లేచిపోయి తమ్ముడికి తన వేలితో తేనె చుక్క పట్టించటం, వాడు తన వేలును ఆత్రంగా చప్పరిస్తూ ఉంటే తన ఆకలి మర్చిపోవటం. ఇలా బంగారికి కాలం కాంతి కన్నా వేగంగా పరిగెడుతూ మరో 4 ఏళ్లు గడిచిపోయాయి. కన్నవాళ్ళు బంగారి చేత వేయించిన 7 అడుగులతో మొదలైన దూరం, జ్ఞానం తెలియని వయసులో అక్కతో ఏర్పడ్డ అనుబంధాన్ని కాలం పెట్టే పరుగు పందెంలో పడి మర్చిపోయి తమ్ముడు, పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ దేవుళ్ళ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయి అక్క. అప్పుడప్పుడు ఫంక్షన్లకు కలవడం మినహా ఒకరినొకరు దాదాపు మర్చిపోయేలా పెరిగిపోయింది. హలో అక్క, బాగున్నావా? వాసు, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అమ్మాయి పిల్లలు ఎలా ఉన్నారు? ఏంట్రా చాన్నాళ్ళకి ఫోన్ చేసావు, అంతా బాగానే ఉందా అడిగింది బంగారి ఆదుర్దాగా. అంతా బాగానే ఉందక్క, బావ ఎలా ఉన్నాడు అవతల నుంచి వాసు అడిగాడు. ఆయనకే మహారాజులా ఉన్నారు. ఢిల్లీలో చలి పొల్యూషన్ ఎక్కువగా ఉందని టీవీలో చెప్తున్నారట. మీ బావ చెప్పారు, మీరెలా ఉన్నారు అడిగింది బంగారి. పర్లేదక్క, అసలు విషయం ఏంటంటే నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకో నెలలో ఇక్కడ రిలీవ్ అవుతాను. మీ దగ్గరలో మంచి ఇల్లు చూసిపెట్టు అన్నాడు వాసు ఉత్సాహంగా. ఎంత మంచి విషయం చెప్పావురా, చాలా సంతోషం. అమ్ముండుంటే ఎంతో సంతోషించేది. ఉండు, మీ బావతో కూడా చెప్పు అంటూ ఫోన్ తన భర్త వేణుగోపాల్కి ఇచ్చింది విషయం చెప్పి. ఎరా బామ్మర్ది, ఎలా ఉన్నావు? ఏంటి మా ఊరు వచ్చేస్తున్నావుట? త్వరగా రారా బాబు. ఎప్పుడో పెళ్లినాడు గెడ్డం కింద బెల్లం పెట్టి కాశీ వెళ్లకుండా ఆపావు. అప్పటినుంచి మీ అక్క కొడుతూ ఉంటే ఆపడానికి ఎవరూ లేక ఇబ్బందిగా ఉంది అంటూ నవ్వుతూ ఉండగా బంగారి ఫోన్ లాక్కుని, మీ బావ మాటలకేం కానీ నువ్వురా, ఇల్లుదేముంది, ముందు మన ఇంట్లో ఉండండి, తర్వాత నింపాదిగా దగ్గరలో చూద్దాం అంటూ ఇంకాసేపు మాట్లాడి వాసు ఫోన్ పెట్టేశాక భర్తతో చాలాసేపు తమ్ముడు చిన్నప్పటి విషయాలు మాట్లాడుతూ గడిపింది బంగారి. బంగారి వాళ్ళది వైజాగ్లో 3 గదుల పోర్షను. ముందు చిన్న హాలు, మధ్యలో బెడ్రూము, ఆ తర్వాత కిచెను, వెనక చిన్న కామన్ పెరడు. పక్క పోర్షన్లో అద్దెకుంటున్న వాళ్ళు వేసవ సెలవులకి ఊరెళ్తుండడంతో వాళ్ళని అడిగి తాళాలు తీసుకుంది. తమ్ముడు, మరదలు, పిల్లలు రాగానే 4 రోజులు బంగారింట్లోనే ఉన్నారు. పగలంతా ఇంట్లోనే గడిపి పడుకోవడానికి పక్కవాటాకి వెళ్ళేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్లో సామాన్లు రాగానే దగ్గరలోనే చూసిన ఫ్లాట్లో బంగారి దగ్గరుండి సర్దించింది. అంతా సర్దుకున్నాక ఓ ఆదివారం అందరినీ భోజనానికి పిలిచింది. ఆ రోజు బంగారి హడావిడి అంతా ఇంత కాదు. ఉదయం 4 గంటలకు లేచి కూరలు తరగడం, పప్పు రుబ్బడం లాంటివి చేసేసి 5 కల్లా భర్తను కూడా లేపేసి కాఫీ ఇచ్చి ఉల్లిపాయలు కోయటం, బఠానీ వలవడం లాంటి పనులు అప్పచెప్పింది. ఉప్మా చేసి హాట్ బాక్స్ పెట్టి వాళ్ళు వచ్చాక వేద్దామని పెసరట్ల పిండి రెడీ చేసింది. పిల్లలకు నచ్చుతుందో లేదో అని హోటల్ నుంచి మైసూర్ బజ్జీ తెప్పించింది. ఫిల్టర్ తీసి డికాక్షన్ రెడీ చేసింది. భోజనంలోకి వీధిలో చెట్టుకు కాసిన మామిడికాయతో పప్పు, వంకాయ కొత్తిమీర కారం కూర, దుంపల వేపుడు, కొబ్బరి పచ్చడి, చక్కెర పొంగలి చేసింది. 1/2 డజను ఎర్రపాల ప్యాకెట్లు గంట సేపు కాచి తోడు పెట్టగా అంగుళం మందం మేగడగట్టున్న గడ్డ పెరుగును ఓ మారు తృప్తిగా చూసుకుని మూతపెట్టింది. అన్నీ అయ్యాక ఉదయం 8:30కు ఫోన్ చేసింది. పిల్లలు ఇంకా లేవలేదక్క, లేవగానే బయలుదేరతాం అన్నాడు వాసు క్యాజువల్గా. మళ్ళీ 9:30కు ఫోన్ చేసింది. 5 నిమిషాల్లో బయలుదేరతాం అన్నారు. భర్తకు టిఫిన్ పెట్టేసి తను మాత్రం తినకుండా కూర్చుంది బంగారి. మొత్తానికి వాళ్ళు వచ్చేసరికి 11 అయింది. టిఫిన్లు దారిలో తినేసాం, ఏకంగా భోజనం చేసేద్దాం అన్నారు.
దాంతో బంగారి కూడా ఏమీ తినకుండా ఉండిపోయింది. కాసేపు కబుర్లు అయ్యాక భోజనాలకు కూర్చున్నారు. పిల్లలకి తానే తినిపించి వాసుకి మానస్కి కొసరి కొసరి వడ్డించింది. నీ చేతిలో అమృతం ఉందక్క. ఎప్పుడో చిన్నప్పుడు తేనెలో ముంచిన నీ వేలు లొట్టలేసుకుని నాకేనట అమ్మ చెప్పేది. మళ్ళీ ఇదిగో ఇప్పుడే అంత సంతృప్తిగా తినడం అన్నాడు వాసు తృప్తిగా. అందరికీ వడ్డించి ఆఖరణ బంగారు ఏదో కొద్దిగా ఎంగిలిపడింది. పిల్లలు కాసేపు ఆడుకుని ఒకడు మానస ఒళ్ళో మరొకడు బంగారి ఒళ్ళో పడుకున్నారు. చాలా కాలానికి కలవడంతో అంతా కబుర్లలో పడ్డారు. అన్నయ్య సంగతులు ఏమైనా తెలుసా అక్క అడిగాడు వాసు. లేదురా, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు. అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నట్ట. వాడి పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చాట. అప్పుడు నాన్న సరిగా మాట్లాడకపోవడంతో మళ్ళీ రాకపోకలు లేవు. అమ్మ పోయినప్పుడు రావడమే, మళ్ళీ ఏ కబురు లేదు అంది బంగారి కొంచెం దిగులుగా. నీ సంగతి ఏంటక్క అడిగాడు వాసు నెమ్మదిగా. ఏముందిరా, ఆయనకి నేను, నాకు ఆయన. పిల్లలు పుడతారేమోనని నిన్న మొన్నటి వరకు చూసాము. ఆ ఆశ సన్నగిల్లాక ఎవరినైనా దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు అదంతా పెద్ద ప్రొసీజర్ అట కదా, మీ బావ చెప్పారు అంది బంగారి చంటోడి తల నిమురుతూ. ఓ పని చేయక్క, నీకు నచ్చినంతకాలం వాడిని నీ దగ్గర అట్టి పెట్టుకో అన్నాడు వాసు నవ్వుతూ బంగారి ఒళ్ళో ఉన్న పిల్లాడిని చూపిస్తూ. బంగారి కళ్ళల్లో ఆశ. నిజంగా అంటున్నావురా సరదాగానా అంది అనుమానంగా. నీతో సరదాగా అంటానా అక్క, సీరియస్గానే చెప్తున్నాను. కావాలంటే మంచి రోజు చూసి ఫార్మల్గా దత్తత కూడా తీసుకో. వాడు నా దగ్గరుంటే ఒకటి, నీ దగ్గరుంటే ఒకటినా? పైగా మానస కూడా ఇద్దరిని సమర్థించలేక ఇబ్బంది పడుతోంది అని వాసు అంటూ ఉండగా మానస చిన్నగా తగ్గింది. అందరూ ఆమె వైపు చూశారు. ఏమండి పెడదామా అంది పొడిగా. అయ్యో మాటలో పడి మర్చిపోయా, ఉండండి టీ పెడతా అంటూ పిల్లాడిని ఎత్తుకుని లేవబోయింది బంగారి. ఆమె చేతుల్లోంచి పిల్లాడిని తీసుకుంది మానస. బంగారి టీ పెట్టి తెచ్చింది. అందరూ తాగారు. ఎంత బతిమాలినా మానస టీ తాగలేదు. వాళ్ళ కారు వీధి మలుపు తిరిగే వరకు వీధిలోనే ఉండిపోయింది బంగారి. బయట నెమ్మదిగా చీకటి పరుచుకుంది బంగారి మనసులో బెంగళ. ఈరోజు చాలా బాగా గడిచింది కదా, మా అక్కకి నేనంటే ప్రాణం అన్నాడు వాసు డ్రైవ్ చేస్తూ పక్కనే కూర్చున్న మానస్తో. పిల్లలిద్దరూ వెనక సీట్లో పడుకున్నారు. ఇకపై మీరు మీ అక్కింటికి రాకపోకలు తగ్గిస్తే మంచిదేమో అంది మానస కారు అద్దంలోంచి బయటకు చూస్తూ. అదేంటి మానస అలా అన్నావు? ఏ, అక్కడ నీకేమైనా ఇబ్బంది కలిగిందా అడిగాడు వాసు అనుమానంగా. అదేం లేదు, వెళ్ళిన మొదటి రోజే పిల్లాన్ని ఇచ్చేస్తానంటుంటే కొంచెం భయం వేసింది అంతే అంది మానస వెనక సీట్లో పిల్లల్ని ఓసారి తడిమి. ఓహ్ అదే, మా అక్కకి నేనంటే ప్రాణం మానస. పాపం తనకి పిల్లలు లేరు కదా, అందుకని అలా అన్నానంతే. అయినా ఇప్పుడు ఇద్దరం ఒకే ఊర్లో ఉంటున్నాం. ఒకడిని వాళ్ళ దగ్గర పెరగనిస్తే తప్పేంటి? తను ఎంతో బాగా చూస్తుంది. మన పిల్లాడు మన కళ్ళ ముందే ఉంటాడు. పైగా నీకు కొంచెం శ్రమ తగ్గుతుంది. అక్క బావ పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏదో ఇంట్లో ఓ పిల్లాడు తిరిగితే వాళ్ళకి కొంత సంతోషం కదా అంటూ వాసు నచ్చజెప్పబోయాడు. అతని మాటకి అడ్డుపడింది మానస. సరదాకు కూడా ఇంకోసారి ఆ మాట అనకండి. మీకు తెలుసో తెలీదో, పిల్లి కూడా తన పిల్లల్ని ఎవరైనా ముట్టుకోవడానికి చూస్తే కరుస్తుంది. ఆఖరికి సరిగ్గా తిండి కూడా దొరకని వీధి కుక్క సైతం తన పిల్లల్ని ఎవరైనా ముట్టుకుంటే మీదికి వస్తుంది. అలాంటిది పొట్ట కోయించుకుని మరీ కన్న నా పిల్లాడిని ఏదో ఆస్తిలో వాటా ఇస్తానన్నంత సులువుగా చెప్పేస్తున్నారు దత్తత తీసుకోమని. దానికి ఆవిడ రెడీ అయిపోవడం ఇంకా బాగుంది. ఇందుకేనా ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నది అంది మానస ఆవేశంగా. ఆమె కోపం చూసి బెదిరిపోయాడు వాసు. అంతలో ఇల్లు రావడంతో సెల్లార్లో కారు దిగి వాసు తాను తీసుకొస్తాను అంటున్నా వినకుండా పిల్లలిద్దరిని ఎత్తుకుని లిఫ్ట్లో వెళ్ళిపోయింది మానస. అంతే, మరోసారి ఆ అక్కా తమ్ముళ్ళ మధ్య కనపడని దూరం పెరిగింది. గోధూళి వేళ బంగారి నడుస్తోంది. నుదుటి మీద నుంచి జారే చెమట, షుగర్ వల్ల వచ్చే నీరసం ఆమెను ఇబ్బంది పెడుతుండగా కిలోమీటర్ దూరం అంతరిక్ష ప్రయాణంలా ఎంతకీ తరగడం లేదు. కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తీసిన వాసు అక్కను చూసి ఒక్క క్షణం కంగారు పడి వెంటనే తేరుకుని రాక్క అంటూ పక్కకు తప్పుకున్నాడు. బంగారి సోఫాలో కూర్చోగానే గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చాడు. ఏంటక్క ఒక్కతివే వచ్చావు, బావేడి? అంతా ఓకేనా అన్నాడు కంగారుగా. ఊరికి నేరా, ఆయన వస్తానన్నారు, నేనే వద్దన్నా అంటూ మంచినీళ్ళ గ్లాస్ పక్కన పెట్టి అమ్మాయి ఏది అంది. లోపలుందక్క, ఉండు పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన ఓ 5 నిమిషాలకి మానస బయటకొచ్చి బంగారిని మొహమాటంగా పలకరించి వంటింట్లోకి వెళ్ళబోయింది. ఇప్పుడు టీలు అవి వద్దు మానస, ఇలా వచ్చి కూర్చో అంది బంగారి.
అయిష్టంగానే బంగారికి వాసుకి కొంచెం దూరంగా కూర్చుంది మానస. ఏం లేదర్రా, మేము ఈ ఊరు వచ్చి 25 ఏళ్ళు అవుతోంది. మార్పు కావాలనిపిస్తోంది. కాశీ వెళ్ళి అక్కడే కొన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నాం. ఇలాంటి ప్రయాణాలు ఒంట్లో ఓపికన్నప్పుడే చెయ్యాలి అంది బంగారి నవ్వుతూ. వాసుకి విషయం అర్థమైంది. ఇప్పుడు ఏమైందని మీరు ఊరు వదిలి వెళ్ళిపోవాలక్క? కావాలంటే ఓ నెలో 2 నెలలో అలా తిరిగి రండి. అంతేకాని వెళ్ళి కాశీలో ఉండిపోవడం ఏంటి? అదేం వద్దు, నేను బావతో మాట్లాడతాను అన్నాడు బాధగా. లేదురా, నాకే ఇక్కడ బాగా బోరు కొడుతోంది. నాకు ఊహ తెలియకముందే నాన్న ఏదో అన్నారని అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో నువ్వు పుట్టే వరకు నాది ఒంటరి బాల్యమే. నీతో పట్టుమని 4 ఏళ్లు గడిపానో లేదో పెళ్ళంటూ పంపేశారు. మీ బావ నన్ను ఎంత పువ్వుల్లో పెట్టుకొని చూసినా ఇంట్లో పిల్లల సందడి లేకపోవడంతో మళ్ళీ అదే ఒంటరితనం. ఇదిగో ఇప్పుడు మీరొచ్చాకే నా ఇంట్లో కొద్దిగా అలికిడి మొదలైంది. అసలు దత్తత టాపిక్ తీసుకురావడం నాదే తప్పు. అమ్మాయి వైపు కూడా ఆలోచించాలి కదా. ఆమె స్థానంలో నేనున్నా ఖచ్చితంగా ఒప్పుకోను. క్షమించమని అడగటానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఏమీ అనుకోకండి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. పిల్లలు జాగ్రత్త అంది బంగారి స్థిరంగా. సరే అక్క, నీ ఇష్టం. టికెట్లు అవి ఎప్పుడు బుక్ చేయాలో చెప్పు. అక్కడ రూమ్ కానీ ఇల్లు కానీ మాట్లాడాలంటే చెప్పు. అలాగే అమౌంట్ ఏదైనా కావాలంటే మొహమాట పడకక్క అన్నాడు వాసు. అదంతా మీ బావ ఎవరికో చెప్పారులేరా అంటూ చీర కొంగు చాటు నుంచి ఓ చిన్న బ్యాగ్ తీసి అందులో కొన్ని కాగితాలు బయటకు తీసి వాసు చేతికిస్తూ, ఇవి నా పేరున మీ బావ దాచిన బ్యాంక్ డిపాజిట్లు. ఇది చెక్ బుక్. అన్నీ సంతకాలు చేసి పెట్టాను. నీ దగ్గర ఉంచు. పిల్లల చదువులకు అవసరమైనప్పుడు వాడుకో. ఇంతవరకు నీకు కానీ పిల్లలకు కానీ నేనేమీ ఇవ్వలేదు అంది బంగారి అతని చేతిలో బ్యాగ్ పెడుతూ. అదేంటక్క, ఇవన్నీ మీ లైఫ్ టైం సేవింగ్సు. నాకెందుకు? అక్కడికి వెళ్ళాక మీకు ఇంటెద్దని మెడికల్ అని చాలా ఖర్చులుంటాయి. ఉన్నదంతా నాకే ఇచ్చేస్తేలా? నేను నీకివ్వవలసింది పోయి నీ దగ్గర తీసుకుంటానా అంటూ తిరిగి ఇచ్చేయబోయాడు. అవన్నీ మీ బావ వేరే ఏర్పాటు చేశారులేరా. అమ్మా మానస, ఈ కాగితాలు లోపల పెట్టు అంటూ మానస చేతిలో పెట్టింది. బంగారి బలవంతం మీద మానస బ్యాగ్ తీసుకుని బీరువాలో పెట్టడానికి బెడ్రూమ్లోకి వెళ్ళింది. పిల్లలిద్దరూ గదిలో పడుకున్న వాళ్ళు బీరువా తలుపు చప్పుడుకోసారి లేచి మళ్ళీ పడుకున్నారు. ఎంత ఆపుకున్నా ఆ అక్క తమ్ముళ్ళిద్దరి కళ్ళల్లో నీళ్లు. బంగారి తమ్ముడి కంట పడకుండా తలదించుకుంది. అంతే, వాసు ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా కళ్ళు తుడుచుకుని, సరే అక్క, నీ ఇష్ట ప్రకారమే నీ డబ్బంతా నా దగ్గరే ఉంచుతా. అలాగే దత్తత కార్యక్రమం కూడా జరుగుతుంది. రేపే పంతులు గారితో మాట్లాడి దగ్గరలో ముహూర్తం చూసి పెట్టేస్తా. ఎవరికీ ఇబ్బంది లేకుండానే అంతా సవ్యంగా జరుగుతుంది. నా మాట నమ్ము అన్నాడు స్థిరంగా. ఆ మాట విన్న బంగారి ఆనందంగా వాసు కేసు చూస్తుండగా అంతలోనే బెడ్రూమ్లోంచి బీరువా తలుపు గట్టిగా వేసిన శబ్దానికి బెదిరిపోయింది. మరేం పర్లేదక్క, నువ్వేమీ ఆలోచించకు, హాయిగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. పద, నిన్నింటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ తాళం చేత్తో పట్టుకుని అక్క వెంటే నడిచాడు వాసు. బంగారి ఇల్లంతా పూలదండలతో తోరణాలతో కళకళలాడిపోతోంది. చాలా కాలానికి ముంబై నుంచి అన్నా వదిన వచ్చారు. వచ్చిన వాళ్ళంతా వీధిలో టెంట్లో వేసిన కుర్చీల్లో కూర్చున్నారు. భోజనాలు క్యాటరింగ్కి ఇచ్చేద్దామని అందరూ చెప్పినా వినకుండా బంగారే తెల్లవారి 2కు లేచి పక్కింటి ఆమె సాయంతో పంతులు గారు వచ్చేలోపు వంట మొత్తం పూర్తి చేసేసింది. పంతులు గారు శ్రావ్యంగా చదువుతున్న మంత్రాలతో వీధి హాల్లో దత్తత తంతు నడుస్తోంది. ఎదురుగా మానస కూర్చొని చూస్తోంది. అపుత్రస్య మే పుత్రిత్వ సిద్ధ్యర్థం పుత్రస్వీకరణం కరిష్యే. మంత్రసహితంగా మేనమామ చేతుల మీదుగా వాసుని దత్తత స్వీకారం అందుకున్నారు వేణుగోపాల్ బంగారి దంపతులు. బంధువులతో బంగారి చేసిన పెసరపప్పు బూరెలు మామిడల్లం పులిహోర గుమగుమలతో ఆ ఇంటికి పండగొచ్చింది. తల్లిదండ్రులు కొడుకు దగ్గర ఉండడమే న్యాయం కదక్క. ఇక నుంచి అందరం కలిసే ఉందాం. కాశీ అన్నపూర్ణను దర్శించుకుని త్వరగా వచ్చేయండి ప్రేమగా అన్నాడు వాసు. మిట్ట మధ్యాహ్నం ఎండను సైతం లెక్క చేయకుండా వీధిలో మామిడి చెట్టు కొత్త చిగుర్లు ఆహ్లాదంగా కదులుతున్నాయి. అలసట లెక్క చెయ్యని బంగారి మొహంలోని సంతోషపు ఛాయల్ల. పక్కన పుట్టిన పుణ్యఫలం అక్కంటేనే అమ్మతనం. కథ పేరు అక్క బంగారం. రచించిన వారు ఉమామహేష్ ఆచాళ్ల గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.